మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగశ్రావణి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కేంద్ర విద్యాలయం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారని, అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడానికి పోలీసులు ఈ విధంగా అనుమతి ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. తమకోనేమో అధికార పార్టీ నేతలకు ఒక న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ పై దేశంలోనే ఎక్కడలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ జోడించి ఎక్కువ రేటుకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ బీజీ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, దూరిశెట్టి మమత, సిరిపురం శ్రీనివాస్, గట్టిపిల్లి జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, చిట్యాల రాము, గడ్డల లక్ష్మి, మేడిపల్లి పుష్పారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద మనుషులందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ ధర్నా చేయడం జరిగింది. దేని గురించి అంటే పెట్రోల్ డీజిల్ ధరల గురించి. పాపం వాళ్ళు ధర్నా ఎందుకు చేసిండ్రు అంటే ప్రజలందరికీ తెలవాలి, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు చాతగాని గవర్నమెంటు, ఎందుకు పనికిరాని గవర్నమెంటు, సాధారణ ప్రజలను అష్ట కష్టాలు పెట్టే గవర్నమెంటు, సాధారణ పౌరుడి నడ్డి విరిచే గవర్నమెంటు. పశ్చిమాసియా యుద్ధం నడుస్తుంది, ముడి చమురు ధరలు పెరిగినాయి, కొరత ఏర్పడింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వెనువెంటనే స్పందించి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది 10 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ పైన. కానీ పైనుంచి కింది వరకు అన్ని రాష్ట్రాలలో చూస్తే కంపారిజన్స్, పెట్రోల్ డీజిల్ ధరల కంపారిజన్స్, స్టేట్ వ్యాట్ ఏదైతే ఉందో చూస్తే తెలంగాణలోనే హయ్యెస్ట్ వ్యాట్ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రమే పన్నుల పేరుతోని సాధారణ పౌరుడి నడ్డి విరుస్తుంది పెట్రోల్ డీజిల్ వ్యాట్ పెంచి తగ్గించకుండా. మరి వాళ్ళ చాతగాని గవర్నమెంటు, వాళ్ళ చాతగాని సీఎంకి నిరసనగా వాళ్ళు నిన్న ధర్నా చేసిండ్రు. అసలు విషయం అది. లెక్కలే చెప్తున్నాయి. ఈనప్పుడు కొరత ఏర్పడినప్పుడు ప్రతిసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2021 నుంచి కూడా చూస్తే మీకు ఇక్కడ లెక్కలు కనిపిస్తూనే ఉన్నాయి క్లియర్ కట్గా. పెట్రోల్ మీద, డీజిల్ మీద 2021 నవంబర్లో పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించింది, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. మే 22న అప్పుడు కూడా ధరలు పెరిగినాయి. అప్పుడు పెట్రోల్ మీద 8 రూపాయలు, డీజిల్ మీద 6 రూపాయలు తగ్గించింది. మళ్ళీ మార్చ్ 2026న పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సామాన్య ప్రజల మీద భారం పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లక్షల కోట్ల నష్టం వచ్చినా కూడా మేము ప్రజల గురించే ఆలోచిస్తాము, లక్షల కోట్ల గండిపడినా, కేంద్ర ఖజానాకి గండిపడినా పర్వాలేదు కానీ సామాన్య పౌరుడికి కాసింత కూడా కష్టం అనిపించకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మొన్నటికి మొన్న నవంబర్ 2026 రోజున కూడా మార్చ్ 2026 రోజున కూడా 10 రూపాయల పెట్రోల్ మీద, డీజిల్ మీద తగ్గించడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా 2021లో అంతకుముందు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ రోజు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కూడా స్టేట్ వ్యాట్ తగ్గించలేదు. కేసీఆర్ గవర్నమెంట్, సోకాల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు తగ్గించలేదు స్టేట్ వ్యాట్స్ని పెట్రోల్ డీజిల్ పైన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న ఇప్పుడు కూడా స్టేట్ వ్యాట్ని తగ్గించలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాలిక్యులేషన్స్, తెలంగాణలోనే హయ్యెస్ట్ వ్యాట్ ఉంది. తెలంగాణ మాత్రమే అని చెప్పుకోకుండా తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో హయ్యెస్ట్ వ్యాట్ ఉంది పెట్రోల్ డీజిల్ పైన. దీని మీద ఏం మాట్లాడతారు మీరు? హయ్యెస్ట్ వ్యాట్ 35.2% వ్యాట్ ఆన్ పెట్రోల్, 27% వ్యాట్ ఆన్ డీజిల్. ఏం మాట్లాడతారు దీని మీద? అన్నిటికంటే హయ్యెస్ట్ ఉంది, అన్ని రాష్ట్రాల కంటే హయ్యెస్ట్ తెలంగాణలోనే. తెలంగాణ కాంగ్రెస్ పెద్ద మనుషులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఏం చెప్తారు దీని మీద సమాధానం మీరు? ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూస్తే ఎక్కడ హయ్యెస్ట్ కనబడుతుందండి? ఎక్కడ హయ్యెస్ట్ కనబడుతుంది? పెట్రోల్ మీద వ్యాట్ తెలంగాణలో
35.2%, డీజిల్ పైన 27% వ్యాట్. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే. అదే బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా తక్కువ వ్యాట్. క్యాలిక్యులేషన్స్తోనే చెప్తున్నాం మేము, పక్కా లెక్కలతోనే చెప్తా ఉన్నాం, పక్కా ఆధారాలతోనే చెప్తా ఉన్నాం. మరి ఎందుకు చేస్తున్నారండి కాంగ్రెస్ నాయకులు ధర్నా? దేని గురించి చేస్తున్నారు? ఫస్ట్ ఈ రోడ్డెక్కినటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు మీ సీఎం దగ్గరికి పోయి అక్కడ ధర్నా చేయండి. బయట పరువు పోతుంది మేము చెప్పుకుంటే. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిర్రంట. మన తెలంగాణ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ వ్యాట్ ఉందంట పెట్రోల్ డీజిల్ మీద. ఫస్ట్ సీఎం గారు మనం అధికారంలో ఉన్నందుకు ఫస్ట్ కొంచెం జరంత వ్యాట్ తగ్గించుండ్రి. అప్పుడు కేసీఆర్ ఉన్నా తగ్గించలేదు, ఇప్పుడు కనీసం మీరన్నా తగ్గించండి అని తిడుతున్నారు అని ఫస్ట్ ఆయన ఇంటి ముందు పోయి ఆయన దగ్గర పోయి ధర్నా చేయండి, కొంచెం ఏమైనా ఉపయోగం ఉంటుంది.